షాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 17. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏవండి, ఇది మోహన్ రావు గారి ఇల్లేనా అని కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీసిన వనజని అడిగాడు ఆ యువకుడు. అతని పక్కనే కళ్ళు మాత్రమే కనిపించేలా బురక ధరించిన ఓ ముస్లిం యువతే ఉంది. కాదండి అంది వనజ. అడ్రస్ ఇదేనని చెప్పారే. వి మోహన్ రావు గారు ఫ్లాట్ నెంబర్ 9 అని అన్నాడు. ఇది ఫ్లాట్ నెంబర్ 9, కానీ మా వారి పేరు మోహన్ రావు కాదు, శంకరం అంది వనజ. అవునా అని అతను జేబులో నుంచి పర్సు తీసి ఒక కాగితం ముక్క తీసి అడ్రస్ చూశాడు. ఇది విఘ్నేశ్వర అపార్ట్మెంట్స్ కదా అని అడిగాడు ఆ యువకుడు. కాదండి, వినాయక అపార్ట్మెంట్స్ అంది వనజ. ఓ సారీ అండి, రెండు వినాయకుడి పేర్లు కదా, కన్ఫ్యూజ్ అయ్యాను. కాసిని మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. అలాగే బాబు అంటూ లోపలికి వెళ్లి ట్రేలో మంచినీళ్ళ గ్లాసులు తెచ్చింది వనజ. నువ్వు తాగుతావా అని అతను గ్లాస్ అందుకుని పక్కనున్న ఆమెను అడిగాడు. వద్దన్నట్లు తలాడించింది ఆ యువతి. మంచినీళ్లు తాగి థ్యాంక్స్ అండి అని బయటకి నడిచాడతను. వెనుకనే ఆమె కూడా వెళ్ళింది. వాళ్ళు వెళ్ళాక వనజ తలుపులేసుకుంది. అతను బైక్ స్టార్ట్ చేశాడు. ఆమె అతని వెనుక కూర్చుంటూ సరసంగా అతని భుజంపై చిన్నగా కొట్టింది. నన్ను మా ఇంటికి తీసుకెళ్లి మంచినీళ్లు తాగుతావా అని అడుగుతావా? ఎలా తాగును? మా అమ్మకెదురుగా ముఖం మీద బురక తీసి తాగనా అంది ఉత్కల. దాంతో పార్దు నవ్వాడు. నాకైతే మనిద్దరం ఇలా కలిసి తిరగడం ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నిన్నెవరూ గుర్తుపట్టలేరు. మనం అందర్నీ చూసి నవ్వుకుంటూ ఓ అంటూ ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు పార్దు. అయితే మీ ఇంటికి వెళ్దామా అంది ఉత్కల. ఎందుకు అన్నాడు పార్దు. మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ తెలుసుకోవాలని ఉంది అంది ఉత్కల. బురకలా ఉన్నది నువ్వు, నేను కాదు. నాకు ఎలాంటి థ్రిల్లు ఉండదు అన్నాడు పార్దు. ఏం, నన్ను మీ వాళ్ళకి పరిచయం చేసే ధైర్యం లేదా? నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే మీ వాళ్ళు ఒప్పుకోరా అంది ఉత్కల. ఒప్పిస్తాను, అయినా అప్పుడే పెళ్ళేమిటి? ఇంకా చదువు పూర్తి కావాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని అన్నాడు. ఓకే, అంతవరకు మనం ఇలా ప్రేమించుకుందాం అని నవ్వింది ఉత్కల. నువ్వు ఒక ముస్లిం అమ్మాయితో బైక్ మీద షికార్లు చేస్తున్నావని మీ నాన్నగారికి తెలిస్తే అంది. ఖచ్చితంగా తిడతారు. ఆ ముస్లిం అమ్మాయి పేరేమిటి అని అడిగితే నూర్ జహాన్ అని చెబుతాను అని ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు, తుల్లిపడుతూ ఉన్నారు. ఒకరోజు షాపింగ్ కి, మరో రోజు మ్యాట్నీ సినిమాకి వెళ్లారు. పార్థు ఎవరో ముస్లిం అమ్మాయితో షికార్లు చేస్తున్నాడని అతని ఫ్రెండ్స్ కి తెలిసింది. ఎవరా అమ్మాయి అని అడిగాడు కుతూహలంగా తన ఫ్రెండ్స్. తన పేరు నూర్జహాన్, మా ఎదురింట్లో ఉంటుంది అని చెప్పాడు పార్థు. మరి ఉత్కలని ప్రేమిస్తున్నావు, ఆమెని మర్చిపోయావా అని అడిగారు. ఇద్దరిని ప్రేమిస్తున్నాను అని కన్ను గీటి నవ్వాడు పార్థు. ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో ఎఫైరా? మాకు ఒక్క అమ్మాయి దొరక్క చేస్తుంటే అని అసూయపడ్డారు అందరూ. ఇక జయ ఇంట్లో గేటు తీసుకుని లోపలికి వస్తున్న సూర్యాన్ని చూడగానే బలరామ శాస్త్రి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆయన నోట మాట రానట్టు చూస్తూ ఉన్నాడు. సూర్యన్ లోపలికి వచ్చాడు. ఎందుకు ఇలా చేశారు అని ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అతను అడిగిన సూటి ప్రశ్నతో అర్థమైంది ఆయనకి. అతనికి జయ పెళ్లి విషయం తెలిసిపోయిందని, జయ ఊరికి వెళ్ళిందని అబద్ధం చెప్పి ఆమెని కనీసం కళ్ళతో చూడనివ్వకుండా చేశారు. మా పెళ్లికి అంగీకరించినట్లు నన్ను ఎందుకు నమ్మించారు? ఇప్పుడు ఆమెకి వేరే సంబంధం నిర్ణయించి నన్ను ఆమెకి శాశ్వతంగా దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారా అని అడిగాడు సూర్యం. శకుంతల లోపల ఉన్న బయట మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో పసిగట్టేసింది. బయటకి వస్తూ జయ ఉన్న గది తలుపులకి గొల్లెం పెట్టి మరీ వచ్చింది. మీరు నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచారు. అతని స్వరం రాను రాను గాద్గదికంగా మారిపోయింది. శకుంతల వస్తూనే సూర్యానికి అభిముఖంగా తిరిగి చేతులు జోడించి, చిన్నవాడివైనా నీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను. దయ ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. పరువుగా బతుకుతున్న మమ్మల్ని రచ్చకిచ్చి నలుగురిలో నవ్వుల పాలు చేయకు. మరో 4 రోజుల్లో జయ పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లి ఆగిపోతే మా కుటుంబం మొత్తం విషం మింగి చావాల్సిందే అంది శకుంతల. మా పెళ్లికి మీకెందుకండి అభ్యంతరం? నేను మీ కులం కాదనేగా అన్నాడు సూర్యం. నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది అంది శకుంతల. జయని నాతో పంపండి. మీ పవిత్రమైన కులానికి మా అపవిత్రమైన గాలి కూడా సోకనంత దూరం వెళ్ళిపోతాం అన్నాడు సూర్యం. దాంతో బలరామ శాస్త్రి శకుంతల నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. సూర్యం జయని తనతో తీసుకెళ్లడానికే వచ్చాడు. అతని ఆపడం ఎలా అని ఆవిడకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. దాంతో గిరుక్కున వెనుదిరిగి లోపలికి వెళ్లి మళ్ళీ అదే వేగంతో బయటకు వచ్చింది. ఏం జరగబోతుందో ఊహించేలోగా ఆవిడ తన చేతిలోని కెరసనాయిల్ డబ్బాని ఎత్తి తల మీదుగా కుమ్మరించుకుంది. ఈ ఇంటి పరువు ప్రతిష్టల కంటే నా ప్రాణం ఏమీ విలువ కాదు బాబు. నా చావుని కల్లారా చూసి అప్పుడు జయని ఇక్కడి నుండి తీసుకెళ్ళు అంటూ ఆవిడ అగ్గిపెట్టెలో నుంచి పుల్లని బయటకు తీసింది. నిశ్చేష్టుడైన సూర్యం తేరుకొని
ఒక్క అంగలో ఆవిడని సమీపించి ఆవిడ చేతిలోని అగ్గిపెట్టెని లాగేసుకున్నాడు. మీరు చావకూడదమ్మా, నూరీలు జీవించాలి, జయని ప్రేమించడానికి అనర్హుడైన నేను చావాలి అంటూ అతని స్వరం గాద్గదికంగా ఉంది. మీరు అఘాయిత్యం చేయబోతున్నారనే ఆందోళనతో తక్కువ కులం వాడినని తెలిసి మిమ్మల్ని తాకి మీ పతివ్రతని మంట గలిపాను. నన్ను క్షమించండమ్మా, ఇక సెలవు అంటూ చేతులు జోడించి నీళ్లు నిండిన కళ్ళతో అక్కడి నుండి వెళ్లిపోయాడు సూర్యం. అప్పుడు శకుంతల భర్త వైపు విజయ గర్వంతో చూసింది. ఎంత అఘాయిత్యం చేయబోయావు శకుంతల, నీకేమైనా అయితే అని బలరామ శాస్త్రి చలి జ్వరం వచ్చిన వాడిలా వణికిపోతూ ఉన్నాడు. నేను ఆ మాత్రం సాహసం చేశాను కాబట్టి వాడి ఆవేశానికి అడ్డుకట్ట వేయగలిగాను. వాడి ఆవేశం చూస్తే జయని తనతో లాక్కుపోతాడనే అనుకున్నాను అంది శకుంతల. మరి జయ అన్నాడు బలరామ శాస్త్రి. గదిలో ఉంది. వాడి గొంతు విని ఇవతలికి వస్తూ అది ఉన్న గది తలుపులు గొల్లెం పెట్టి వచ్చాను అంది శకుంతల. మరి సత్య అన్నాడు. సత్య టైలర్ దగ్గరికి వెళ్ళిందని చెప్పింది. దాంతో బలరామ శాస్త్రి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. శకుంతల తలస్నానం చేయడానికి బాత్రూంలోకి నడిచింది. జయకి సూర్యం గుర్తొస్తే గుండెల్లో మంట పెట్టినట్టు అవుతుంది. తన పెళ్లి వార్త అతనికి తెలిసి ఉంటుందా? తెలిస్తే అతనెలా రియాక్ట్ అవుతాడు? అన్నిటికంటే దారుణమైన విషయం, కనీసం అతని ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకోలేకపోతుందో చెప్పుకోలేని దుస్థితి. ఆ సాయంకాలం అతని రూమ్ కి వెళ్ళినప్పుడు తన గర్భవతినేమో అనే అనుమానాన్ని బయట పెట్టింది. ఆ రాత్రి అతన్ని ప్రేమిస్తున్న విషయాన్ని తల్లితో చెప్పింది. అంతే, తన జీవితం తలకిందులైపోయింది. తన ఆశలు కలలన్నీ సమాధి అయిపోయాయి. పోని సూర్యమైన తను ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదెందుకని? మనసును వేదన మెలిదిప్పుతోంది. ఇంకా సూర్యం తనకేమీ కాడు. అతని జ్ఞాపకాలన్నీ సమాధి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించవలసిందే అని అనుకుంటూ తనలో తను కుమిలిపోతుంది జయ. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను అంటూ సత్య తల్లితో చెప్పడం. ఎక్కడికే ఇప్పుడు అంటూ ఒక పక్క టాక్సీ వచ్చే టైం అవుతుంది అని తల్లి సత్య మీద అరవడం వినిపించింది. ఇప్పుడే 5 నిమిషాలు వచ్చేస్తానమ్మా, టైలర్ దగ్గర ఇంకొక జాకెట్ ఉండిపోయింది, ఇవాళ ఇస్తానన్నాడు అని వెళ్ళింది సత్య. జయ జడ వేసుకోవడం ఇవాల్టికి పూర్తవుతుందా అని పరధ్యానంగా చేతిలో దువ్వెనతో నిలబడిపోయిన జయని అరిచింది శకుంతల. అయిపోయింది అంటూ ఆమె గబగబా జడ అల్లుకొని దువ్వెన లోపల పెట్టి వచ్చింది. ఇలా వచ్చి ఆ పెట్టెలని ఒక చోట పెట్టండి, ఏం మర్చిపోయినా అంతా రసబస అవుతుంది. నేను ఒక్కరు తిని పనితో సతమతం అవుతుంటే పెళ్లికి వచ్చిన పెద్దల అలా కూర్చుంటారేమిటి అని భర్త మీద రుసరుసలాడింది శకుంతల. దాంతో బలరామ శాస్త్రి భార్య చెప్పిన పని చేశాడు. ఇక భోజనానికి రండి, ప్రయాణానికి వేలవుతుంది అంది శకుంతల. సత్య ఏది అన్నాడు శాస్త్రి. జాకెట్ తెచ్చుకోవడానికి టైలర్ దగ్గరికి వెళ్ళింది అని చెప్పింది. ఆయన కాలు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చున్నాడు. నువ్వు తినమ్మా అని నిలబడి ఉన్న కూతుర్ని పిలిచాడు తండ్రి. సత్యతో కలిసి తింటాను అంది జయ. దానికోసం నువ్వు ఆగడం ఎందుకు, నేనున్నానుగా, త్వరగా భోజనం కానిస్తే ఇవన్నీ సర్దుకోవాలి నేను అంది శకుంతల. దాంతో మౌనంగా జయ కంచెం ముందు కూర్చుంది. ఆమెకి మళ్ళీ సూర్యం గుర్తుకొచ్చాడు. కళ్ళు తడి అవుతూ ఉన్నాయి. గుండెల్లో ఏదో కలుక్కమన్న బాధ. దాంతో ఆమెకి తిలక్ రాసిన ఒక కవిత గుర్తు వచ్చి మనసులోనే గుర్తు చేసుకుంటూ పలుకుతుంది. ఏమిటే, అన్నం తినకుండా నీలో నువ్వే గొనుక్కుంటున్నావు అని అడిగింది తల్లి. దాంతో ఏమీ లేదు అంటూ జయ అన్నం కలుపుకుంది. సూర్యంతో పెళ్లి కోసం ఎన్ని కలలు కంది, ఆ కలలన్నీ కళ్ళలయ్యాయి. తన స్వప్నాలన్నీ స్వప్నాలుగానే మిగిల్చి దేవుడు తన జీవితాన్ని ట్రాజడీ చేశాడు అని ఆమె కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు రాలి కంచంలో పడ్డాయి. అప్పుడే సత్య అమ్మ అని పిలుస్తూ సరాసరి వంటగదిలోకి వచ్చింది. నిజానికి అది పిలుపులా లేదు, ఆక్రందనలా ఉంది. దాంతో అందరూ ఒక్కసారిగా తలలు తిప్పి ఆమె వైపు చూశారు. ఆమె చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతుంది. చెంపల మీద నుంచి కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి. సూర్యం సూర్యం చచ్చిపోయాడమ్మా, ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆమె స్వరం దుఃఖంతో బొంగురుపోయింది. సూర్యమా, సూర్యం ఎవరు అని శకుంతల అమాయకత్వాన్ని ముఖంలో ప్రతిఫలింపజేస్తూ అడిగింది. అక్కని ప్రేమించిన సూర్యం అంది సత్య. దాంతో నీకేమైనా మతిపోయిందా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అని శకుంతల ఆమెని కళ్ళతోనే వారించింది. నాకు అంతా తెలుసమ్మా, సూర్యం అక్క ప్రేమించుకున్నారు. అతను మన కులం కాదని మీరు వాళ్ళ పెళ్లికి అంగీకరించలేదు. మీరే అతని చావుకి బాధ్యులు అని సత్య ఆవేశంతో దుఃఖంతో ఊగిపోతుంది. మరి సూర్య చావు కబురు తెలుసుకున్న జయ ఏం చేయబోతుంది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.